ఇక ఫైనల్గా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కర్ణాటక అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించారు సార్. దీంతో శివకుమార్ రాజకీయ ప్రయాణం ఎటు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఒకసారి కర్ణాటక అసెంబ్లీలో డికే శివకుమాರ್ ಪರಮೇಶ್ವರ್ ಗರಡಿಲಾರು ಬೆಳೆದಿದ್ದೀನಿ ನಾನು ಸ್ವಲ್ಪ. ಇಲ್ಲ RSS ಚಡ್ಡಿ ಹಾಕಿದ್ದೀನಿ ಅಂದ್ರಲ್ಲ ಒಂದ್ಸರಿ. ನಮಸ್ತೆ ಸದಾ ವತ್ಸಲೆ ಮಾತೃಭೂಮಿ ಅಧ್ಯಕ್ಷ ಹಿಂದೂ ಭೂಮಿ ಸುಗಮ್ ವರ್ಧಿತೋಹಂ ಮಹಾಮಂಗಲೆ. ನಾನು ಅವೆಲ್ಲ ಕಡಪಿಂದ ತೆಗೆದಾಕಿಸ್ಬೇಡ್ರಿ, ಚರ್ಚೆ ಬೇಡ. ಅದನ್ನ నమస్తే సదా వత్సలే మాతృభూమి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పాడతారు, బీజేపీ వాళ్ళు పాడొచ్చు, కానీ కాంగ్రెస్ నాయకుడు పాడడం ఏంటి సార్? ఏంటి ఎటువైపు వెళుతుంది? అది దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక శాసనసభలో ఆయనను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బీజేపీ నాయకుడు, మీరు గతంలో ఆర్ఎస్ఎస్ శాఖలో పనిచేశారు అంటే ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వాళ్ళ మారింది. ఒకప్పుడు నిక్కర్ మీద ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవారు, ఉదయాన్నే నిక్కర్ మీద వెళ్ళేవారు. అందుకే ఆర్ఎస్ఎస్ ఆ ప్రస్తావన ఇది, మీరు కూడా గతంలో ఆర్ఎస్ఎస్ నిక్కర్ మీద వెళ్ళారు కదా అని. డికే శివకుమార్ స్కూల్ స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఆర్ఎస్ఎస్ శాఖకు హాజరయ్యాడని ఆయన చెప్పారు. ఇలా చాలామంది నాయకులు ఉన్నారు, అనేక పార్టీల్లో విద్యార్థి దశలో చిన్నప్పుడు ఉండి తర్వాత అనేక పార్టీల్లో చేరిన వాళ్ళు ఉన్నారు, అటు ఇటు ఉన్నారు. మీరు దేశంలో బీజేపీలో వామపక్ష నేపథ్యం ఉండి బీజేపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరనట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నేను ఓపెన్గానే చెప్పాడు కదా, నేను స్కూళ్ళు మోడీ దగ్గర, కాలేజ్ చంద్రబాబు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని. సో కొంత హ్యూమరస్ కాంటెక్స్ట్లో, ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో బీజేపీ నాయకులు లీడర్ ఆఫ్ ద అపోజిషన్, మీరు కూడా ఆర్ఎస్ఎస్లో గతంలో పనిచేశారు కదా అని శివకుమార్ను అంటే, అప్పుడు ఆయన నమస్తే సదావస్థలే మాతృభూమి అని ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించాడు. అందువల్ల ఇట్ ఈస్ ఏ సింపుల్ పొలిటికల్ ఆప్టిక్స్ అనుకుందామా, లేదా పొలిటికల్ ఇన్సిడెంట్ అనుకుందామా, అదొక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటంటే, ఆయన జూలై 31, 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాడు. ఆ తర్వాత అనేక మంది కేంద్ర మంత్రుల్ని కలిశాడు. సహజంగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా కలిశాడు అనే యాంగిల్ ఒకటైతే, ఆయన బీజేపీలో చేరుతాడేమో, ఎందుకంటే బీజేపీ వైపుగా చూస్తున్నాడేమో అనేటువంటి చర్చలు చాలా కాలంగా మొదలయ్యాయి. ఆయన మీకు ప్రధానమంత్రి కలిసిన తర్వాత మీకు ఆయన ఈవెన్ అపోజిషన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వహణ పైన ప్రశ్నలు లేవనెత్తున్న సమయంలో కూడా కుంభమేళకు హాజరై అది చాలా గొప్పగా ఆర్గనైజ్ చేశారని ఆయన ప్రశంసించారు కూడా. తర్వాత మీకు శివరాత్రి సందర్భంగా ఈషా ఫౌండేషన్, సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి ఉత్సవాల్లో అమిత్ షాతో పాటు స్టేజ్ పంచుకున్నాడు కూడా. అక్కడ అమిత్ షా ఆ ఉత్సవాలకు కూడా రాజకీయంగా కాంగ్రెస్ను విమర్శించడానికి ఉపయోగించుకున్న వేదిక పైన డికే శివకుమార్ అన్నాడు. సో ఇలాంటివి అన్నీ చూసినప్పుడు డికే శివకుమార్ కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే ఒక వార్త ఏంటంటే, కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య శివకుమార్లో పోటీ పడ్డప్పుడు ఒక అగ్రిమెంట్ అధిష్టానం వద్ద కుదిరింది. ఒక 2.5 years సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ముందుంటాడు, ఎందుకంటే తర్వాత ఆయన రిటైర్ అవుతాడు. సో ఆ ప్లేస్లో శివకుమార్ వస్తాడు అన్నది, అలాంటి అగ్రిమెంట్ ఉంది అని డికే శివకుమార్ మద్దతుదారులు చెప్తూ ఉంటారు. అలాంటి అగ్రిమెంట్ ఏది లేదు అని సిద్ధరామయ్య వర్గం చెప్తూ ఉంటుంది. అధిష్టానమైతే ఇలాంటి అగ్రిమెంట్ ఉన్నదా లేదా స్పష్టత ఇవ్వదు. ఇటీవల రణదీప్ సుర్జేవాలా కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చి కూడా ముఖ్యమంత్రిని మార్చే ప్రతిపాదన ఏమీ ఇప్పుడు పార్టీలో లేదు అని కూడా ప్రకటించారు. సో అందువల్ల ఈ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడము లేదు అన్న అసంతృప్తితో డికే శివకుమార్ ఉన్నాడు కనుక ఆయన జ్యోతిరాదిత్య సింధియా బాటలో సచిన్ పైలట్ లాగా తిరుగుబాటు చేస్తాడా? సచిన్ పైలట్ ఏమో తిరుగుబాటు చేసి ఫెయిల్ అయ్యాడు. జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి పదవి ఇవ్వనప్పుడు ఆయన తిరుగుబాటు చేశాడు, బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. సో డికే శివకుమార్ కూడా ఆ రకమైన పాత్ర పోషిస్తాడా అనే అనుమానాలు వస్తున్న నేపథ్యంలో
నమస్తే సదావస్థలే మాతృభూమి అని ఆలపించడం ఒక వివాదమైంది. అయితే చాలా స్పష్టంగా అనేకసార్లు శివకుమార్ చెప్తూనే ఉన్నాడు, ఐఎమ్ ఏ బార్న్ కాంగ్రెస్ మ్యాన్, ఐ విల్ డై కాంగ్రెస్ మ్యాన్, నరనరాల కాంగ్రెస్ పాదాన్ని నింపుకున్న వ్యక్తి నేను అని. అయితే ఆర్ఎస్ఎస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి చాలా గొప్పగా శివకుమార్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఎందుకు చాలా ఈవెన్ రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ శ్రేణులకు ఆర్ఎస్ఎస్ నుంచి కార్యకర్తలను ఎలా నిర్మించుకోవాలి, సంస్థను ఎలా చేపట్టాలనే దాంట్లో నేర్చుకోండి అని రాహుల్ గాంధీ చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆర్ఎస్ఎస్ తరహా నేపథ్యం ఉండాలి అని. అందువల్ల ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషనల్ స్టైల్ చాలామంది అప్రిషియేట్ చేస్తారు. అందులో తప్పేమీ లేదు, ఆశ్చర్యం ఏమీ కూడా లేదు. ఎందుకంటే 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్ర చూస్తే ఎక్కడ మొదలైంది, ఇవాళ ఎక్కడున్నది. ఇవాళ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి, దేశ ప్రధానమంత్రిని అందించే స్థాయికి ఆర్ఎస్ఎస్ ఎదిగింది కదా. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ శాఖల నిర్వహణ, బీజేపీ పన్నా ప్రముఖని బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మించడం అనేది ఇతర రాజకీయ పార్టీలు కూడా నేర్చుకుంటున్నాయి. ఇప్పుడు చాలా పార్టీలు కూడా బూత్ స్థాయి కార్యకర్తల్ని, బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుంటుంది. ఎందుకంటే ఎన్నికల్లాగానే ఫైట్ చేయాలి. అందుకే మీకు ఆర్ఎస్ఎస్ లాగా మనం కూడా క్యాడర్ బేస్ కావాలని డీకే శివకుమార్ గతంలో కాంగ్రెస్ శ్రేణులకు ఒక కార్యక్రమం కూడా ఇచ్చాడు. కాంగ్రెస్ కుటుంబము అని ప్రతి బూత్లో కాంగ్రెస్ కుటుంబాలు అనే యొక్క 50 కుటుంబాలు తయారు చేయాలి అని కూడా పిలిపించాడు. అందువల్ల ఆర్ఎస్ఎస్ స్టైల్ ఆఫ్ ఆర్గనైజేషన్ను ఎమ్యులేట్ చేయడం నేరమేం కాదు కదా. ఇక్కడ మంచి ఉంటే దాన్ని అక్కడ తీసుకోవాలి. ఈవెన్ ఆర్ఎస్ఎస్లో కూడా మంచి ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కాదు ఎవరైనా తీసుకోవచ్చు, తప్పేముంది. సో అందువల్ల డీకే శివకుమార్ ఆ దృష్టితోనే అన్నాడు అనేది ఆయన మద్దతుదారుల వాదన. ఆయన అదే సమయంలో ఆర్ఎస్ఎస్ తీవ్రంగా కూడా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహిస్తే ఆర్ఎస్ఎస్కు స్వాతంత్రోద్యమంలో స్థానమే లేదు అని కూడా విమర్శించాడు. సో అందువల్ల ఆ డీకే శివకుమార్ కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉండడం, బీజేపీ ఆహ్వానించేటువంటి కొన్ని చర్యలు శివకుమార్ చేయడం వివాదాస్పదం అవుతుంది. మూడవ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కావాలనే డీకే శివకుమార్ బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ ఒక సాఫ్ట్ హిందుత్వాతో ఎదుర్కోవాలని చూస్తున్నారు అని. ఇది చాలా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. హిందుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఈ కన్ఫ్యూజన్, గందరగోళం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే హిందూయిజం వేరు అని ప్రచారాన్ని చేసి బీజేపీ హిందుత్వ పాలిటిక్స్ని ఎదుర్కోవాలనేది ఒక థీరీ. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చెప్తుంటారు. కానీ దాన్ని ఎఫెక్టివ్గా జనంలోకి వాట్ ఈజ్ హిందూయిజం, వాట్ ఈజ్ హిందుత్వ అనే జనంలోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు ఫెయిల్ అవుతున్నాయి. లేదా అసలు హిందుత్వ పాలిటిక్స్ను, మతవాదాన్ని సైద్ధాంతికంగా వ్యతిరేకించే లెఫ్ట్ ఆలోచనలు ఒకవైపు, అది సెక్యులర్ పార్టీస్గా చెప్పబడి ఈ పార్టీలకు మిగుడు పడవు. అందువల్ల చాలా సందర్భాల్లో వీళ్ళు సాఫ్ట్ హిందుత్వ లైన్. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జై శ్రీరామ్కు పోటీగా జై హనుమాన్ పట్టుకొచ్చాడు, హనుమాన్ చాలీసా చదివాడు. అఖిలేష్ యాదవ్ విష్ణుమూర్తికి అతి గొప్ప ఆలయాన్ని నిర్మిస్తానన్నాడు. పరశురామ జయంతిని మేము సెలవుగా ప్రకటిస్తామంటూ పరశురామ జయంతిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సెలవు తీసేసింది అని అలా విష్ణుమూర్తి, పరశురాముల్ని బీజేపీ రామునికి వ్యతిరేకంగా అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు దించారు. సో ఇలా డీకే శివకుమార్ కూడా ఆయన చాలాసార్లు చెప్పాడు, ఐఎమ్ ఏ బార్న్ హిందూ, ఐ విల్ డై యాజ్ అన్ హిందూ అని. సో ఆయనకు రిలీజియస్ రిచువల్స్ ఇంట్లో రోజు హోమం చేస్తానని చాలాసార్లు చెప్పాడు. సో మీకు లింగాభిషేకాలకు హాజరయ్యాడు కపిలేశ్వర్ టెంపుల్లో. ఇలా తమిళనాడులో కూడా అనేక రకాల మతపరమైన కార్యక్రమాలకు హాజరవుతుంటాడు. ఇప్పుడు మతం నమ్మడం వేరు, మత ఉన్మాదాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు కేసీఆర్ చండీ యాగాలు, ఎన్ని యాగాలు చేశారు. అందువల్ల సో ఇది సాఫ్ట్ హిందుత్వ పాలిటిక్స్లో భాగము. శివకుమార్ అనేక బీజేపీ అపోజ్ చేసే సెక్యులర్ పార్టీస్ అనుసరించే వైఖరిలో భాగమని కూడా ఒక వాదన. ఎందుకంటే సిద్ధరామయ్య తన అహిందా కోయలిషన్ అని, అంటే అల్పసంఖ్యాక వెనుకబడిన వర్గాల దళిత బహుజనులతో కూడిన ఒక సోషల్ కోalition తనకు అనుకూలంగా నిర్మించుకోగలిగాడు. బీజేపీ యడియూరప్పనేమో లింగాయత్ కాస్ట్ ఆధారంగా, దేవగౌడలోమో ఒక్కలిగా కాస్ట్ ఆధారంగా తమ పొలిటికల్ సోషల్ బేస్ నిర్మించుకుంటే, వీటికి కౌంటర్గా సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ అహిందా బేస్ నిర్మించుకున్నాడు. అది కన్నడ యాక్రోనిమ్, కన్నడ అబ్రివేషన్ అహిందా అని. డీకే శివకుమార్ తనకంటూ ఒక బేస్, కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ నిర్మాణం తప్ప తనకంటూ ఒక సోషల్ పొలిటికల్ బేస్ నిర్మించుకునే క్రమంలో
సాఫ్ట్ హిందుత్వ లైన్ ఫాలో అవుతున్నాడు అనేది ఒక వాదన. బట్ నోబడీ నోస్ వాట్ విల్ హ్యాపెన్. సో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేం కదా.